గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది సచివాలయ ఉద్యోగులు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఈ ప్రభుత్వంలో ఉండాలంటే కుదరదని వైసీపీ ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరు 36వ డివిజన్ భాగ్యనగర్ మరియు సాయినగర్లో ఎమ్మెల్యే గల్లా మాధవి మీతో నేను మీ వెంటే నేను కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గల్లా మాధవి విస్తృతంగా పర్యటించారు. ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఈరోజు 36వ డివిజన్లో శివారు కాలనీలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నాయని, ఈ కాలనీలో ప్రజలు రోడ్లు, డ్రైన్లు మరియు వీధి దీపాలు, కుక్కల బెడతో పాటు గంజా బ్యాచ్ నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాటు స్థానిక సచివాలయం సిబ్బంది దీనికి ప్రధాన కారణమని, సచివాలయం సిబ్బంది కనీసం విధులకు హాజరు కావడం లేదని, కనీసం కాలువలు కూడా తీయించడం లేదని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. శివారు కాలనీలో మంచినీటి ఎద్దడి ఉన్నదని గుర్తించామని, వీటి పరిష్కారానికి మున్సిపల్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో పర్యటించినప్పుడు ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొని ఉండడం దురదృష్టకరమని అన్నారు. సాయినగర్లో ఒక వాకింగ్ ట్రాక్ కావాలని స్థానిక ప్రజలు కోరడం జరిగిందని, అలాగే పంచుమర్తి వీరయ్య చౌదరి లైబ్రరీ గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిందని, దీనిని వాడుకలోకి తీసుకురావాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ప్రజలకు ఉపయోగకరమైన లైబ్రరీ పునరుద్ధరణకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సమస్యల మీద దృష్టి పెట్టి రానున్న 2 నెలల కాలంలో ఈ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గల్లా మాధవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండారు వెంకటేశ్వరరావు, మానం శ్రీనివాసరావు, గూడపాటి రమేష్, రోల్లా కోటేశ్వరరావు, సంజీవరావు, తావులాల్ నాయక్, శివజ్యోతి, జూజాల రామకృష్ణ, చేబ్రోలు రవికుమార్, రవిచంద్ర, హరిబాబు, దూలిపాల వెంకయ్య, గుర్రం మల్లేశ్వరి, బొల్లినేని రాజారావు, గుర్రం ప్రసాద్, లంకా మాధవి, జనసేన విజయలక్ష్మి, దొండపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 36వ డివిజన్ ఫీల్డ్ విజిట్ పెట్టుకోవడం జరిగింది. భాగ్యనగర్ అదేవిధంగా సాయినగర్ ఈ రోజు కంప్లీట్ గా విస్తృతంగా పర్యటించడం జరిగింది. అయితే ఎన్నో సమస్యలతో ఇంకా ఈ 36వ డివిజన్ సతమతం అవుతా ఉంది. బాగా లో ఎండ్ పాయింట్స్ ఇవన్నీ కూడా వాటర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. డ్రైన్స్, రోడ్స్, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా కుక్కల సమస్య ఉంది, గంజాయి బ్యాచ్ కనపడతా ఉంది, మరి స్ట్రీట్ లైటింగ్ కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా సిబ్బంది మారడం కానివ్వండి, లేదంటే సచివాలయ సిబ్బంది యొక్క పనితీరు బాగోకుండా ఉండడం కానివ్వండి, ఇక్కడ సమస్యలు ఇలాగే తిష్ట వేసుకొని ఉండడం గమనించాము. అయితే ఒక 9 months బ్యాక్ ఇక్కడ పెన్షన్స్ పంచడానికి వచ్చినప్పుడు ఏ పరిస్థితి అయితే ఉన్నాయో ఇంకా అదే పరిస్థితిలో ఉండడం నిజంగా చాలా బాధాకరము. ఎందుకంటే సిబ్బంది ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు, పనిచేస్తున్నారు అన్నదానికి తార్కాణంగా ఈరోజు ఈ భాగ్యనగర్ అదేవిధంగా సాయినగర్ మిగిలిపోయాయి. అందుకని వీటి మీద దృష్టి పెట్టి ఇప్పటికే మంచిగా వర్క్ చేసే వాళ్ళని, ఏఈని, ఇన్స్పెక్టర్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి చాలా షార్ట్ టైం అవడం వల్ల కాస్త వీటి మీద దృష్టి పెట్టలేని పరిస్థితి అని చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో 1 నెల 2 నెలల్లోనే వీటి రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము.